పెర్త్ టెస్ట్‌కు భారత జట్టు సిద్ధమైంది. తుది జట్టుపై రకరకాల అంచనాలున్నాయి. సిరీస్‌లో ఆధిపత్యం చెలాయించాలంటే శుభారంభం దక్కడం కీలకం. తొలి మ్యాచ్‌లో గెలిస్తే ఆ ఊపు వేరుగా ఉంటుంది. విదేశాల్లో టీమిండియాకు శుభారంభాలు ఎప్పుడూ దక్కలేదు. ఇదే టైంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో పెర్త్‌లో బరిలోకి దిగడం లేదు. భారత జట్టును బుమరానే నడిపించబోతున్నాడు. ఓపెనర్ స్లాట్ ఇప్పుడు ఖాళీగా ఉంది. యువ ప్లేయర్ శుభ్మన్ గిల్ ఫిట్నెస్ సమస్యలను ఫేస్ చేస్తున్నాడు. దీంతో నెంబర్ 3 పొజిషన్ కూడా ఖాళీగా ఉంది. ఒక ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఎలాగూ బరిలోకి దిగుతాడు. యువ ప్లేయర్ ఫామ్ టీమిండియాకు అడ్వాంటేజ్ అవుతుంది. రోహిత్ శర్మ స్థానంలో కేఎల్ రాహుల్ లేదంటే అభిమన్యు ఈశ్వరన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అభిమన్యు ఈశ్వరన్ ను ఓపెనర్ గా ఆడిస్తే కేఎల్ రాహుల్ ను వన్ డౌన్ లో ఆడించడానికి వీలవుతుంది. కానీ ఎక్స్పర్ట్స్ మాత్రం నెంబర్ 3 ప్లేయర్ గా ధ్రువ్ ను ఆడించాలని అంటున్నారు. పుజారా సైడ్ అయ్యాక ఆ స్థాయిలో ఎవరూ ఆడలేకపోతున్నారని గుర్తు చేస్తున్నారు. వికెట్ల ముందు అడ్డుగోడలా నిలబడిపోయే ప్లేయర్లు టీమిండియాకు అవసరమంటున్నారు. టీ20లకు అలవాటు పడిన వాళ్లు కాకుండా టెస్టుల్లో ఆడే ప్లేయర్లకే నెంబర్ 3 పొజిషన్ లో ఛాన్స్ ఇవ్వాలంటున్నారు. నిజానికి నెంబర్ 3 పొజిషన్ లో బ్యాటింగ్ చేయడం అంత ఈజీ ఏమీ కాదు. తొలి వికెట్ త్వరగా పడితే మూడో స్థానంలో ఆడే బ్యాటర్ పై భారం పడుతుంది. దూసుకొచ్చే బంతులను సమర్థంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతంలో పుజారా నెంబర్ 3 ప్లేయర్ గా అదరగొట్టాడు. టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఆసీస్ లో ఓడించడం వెనుక పుజారా రోల్ మరవలేనిది. అయితే మళ్లీ జట్టులోకి పుజారాను తీసుకోవడం కష్టమే. అందుకే ధ్రువ్ ను వన్ డౌన్ లో పంపించాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. భారతీయ తరఫున ఆస్ట్రేలియాపై రాణించిన యువ ప్లేయర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. దేశవాళీ టోర్నీల్లో ఓపెనర్ గా ఆడిన అనుభవం కూడా ధ్రువ్ కు ఉందంటున్నారు. ను వన్ డౌన్ లో పంపితే యాంకర్ రోల్ ప్లే చేసే అవకాశం ఉందంటున్నారు. ఇంగ్లాండ్ తో సిరీస్ లో అద్భుతంగా రాణించాడని గుర్తు చేస్తున్నారు. ఒక్క మ్యాచ్ వరకే కాకుండా మరో పుజారాగా ధ్రువ్ ను తీర్చిదిద్దుకోవాలని అంటున్నారు. టీమిండియా అవసరాలకు తగినట్టుగా మార్చుకోవాలంటున్నారు. ఇక న్యూజిలాండ్ తో సిరీస్ లో శుభ్మన్ గిల్ అందుబాటులో లేనప్పుడు నెంబర్ 3 ఆటగాడిగా విరాట్ కోహ్లీ బరిలోకి దిగాడు. ఇప్పుడు నెంబర్ 3 ఆటగాడిగా దేవదత్ పడిక్కల్ పేరు కూడా వినిపిస్తోంది. రేస్ లో కేఎల్ రాహుల్ సైతం ఉన్నాడు. కానీ ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయాలు తీసుకోవాలని కొందరు ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. ను మూడో స్థానంలో ఆడిస్తే ఆసీస్ కు బీపీ పెరగడం ఖాయమంటున్నారు.